తాగే నీరు ఎంత శుభ్రంగా ఉంది, తాగడానికి ఎంత యోగ్యంగా ఉంది ఎప్పుడైనా ఆలోచించారా? టెస్ట్ చేద్దామని ప్రయత్నించారా? దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ TDS ఇన్ వాటర్, టోటల్ డిజాల్వ్డ్ సాల్ట్స్. ఎస్, నీరు ప్రవహిస్తూ ఉంటుంది కాబట్టి భూమిలో నుంచి, రాళ్లు రప్పల నుంచి, పంట పొలాల నుంచి, అలాగే కొన్ని ఇండస్ట్రియల్ డిశ్చార్జెస్ కూడా అందులో కలుస్తూ ఉంటాయి. సోడియం, పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం, బైకార్బోనేట్స్, క్లోరైడ్స్ ఇలాంటివన్నీ కలుస్తూ ఉంటాయి. అన్నీ కూడా నీటిలో ఎంత మోతాదులో ఉంటే అది తాగడానికి గాని వాడుకోవడానికి గాని అనుకూలంగా యోగ్యంగా ఉంటుంది అనే దానికి సంబంధించి BIS, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ కొన్ని లెవెల్స్ ని ప్రిస్క్రైబ్ చేసింది. బేసికలీ TDS 50 ppm, 50 parts per million కంటే తక్కువ ఉంటే అది తాగడానికి పనికిరానట్టు లెక్క. ఎందుకంటే అందులో అవసరమైన మినరల్స్ లైక్ కాల్షియం, మెగ్నీషియం ఇవన్నీ లేనట్టు. యు కాల్ ఇట్ హంగ్రీ వాటర్. హై TDS అంటే 500 ppm కంటే ఎక్కువ గనక ఉంటే కాల్ ఇట్ హార్డ్ వాటర్. అందులో ఈ సాల్ట్స్ అండ్ మినరల్స్ అధిక మోతాదులో ఉన్నట్టు లెక్క. కొంచెం ఉప్పుగా అనిపిస్తుంది వాటర్. మన అరుగుదలకు కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ప్లంబింగ్ మెటీరియల్ లేదా గిన్నెలు అవన్నీ కూడా స్కేలింగ్ అవ్వడం మనం గమనించవచ్చు. సో జనరలీ 50 to 150 is considered a good and excellent value. అలాగే ఆల్మోస్ట్ 300 వరకు వెళ్ళినా కూడా పర్వాలేదు, కానీ అంతకు మించి ఉంటే మాత్రం మంచిది కాదు అంటున్నారు. అంతా బానే ఉంది, కానీ అసలు ఈ PPM వాల్యూ మనం ఎలా టెస్ట్ చేయొచ్చు అంటే ఒక ఆప్షన్ ఇస్ ల్యాబ్ లో టెస్ట్ చేయించడం. ప్రాక్టికల్ గా జరిగేది కాదు కాబట్టి యూ ఆల్సో హ్యావ్ డిజిటల్ TDS మీటర్స్. అవి సింపుల్, మన చేతిలో పట్టుకోవచ్చు. వాటర్ గ్లాస్ తీసుకుని వాటర్ నింపేసి అందులో ఆ మీటర్ ని గనక పెట్టి ఆన్ చేస్తే దాని మీద ఒక రీడింగ్ వస్తుంది. TDS వాల్యూ ఎంత ఉంది అన్నది ఇన్స్టెంట్ గా చెప్పేస్తుంది. దాన్ని బట్టి మనం ఎంత సేఫ్ వాటర్ తాగుతున్నామో వినియోగిస్తున్నామో మనం అర్థం చేసుకోవచ్చు. TDS వాల్యూ అధికంగా ఉన్న నీటిని మనం ఒంటి మీద గానీ హెయిర్ మీద గానీ వినియోగిస్తే డ్రైనెస్, హెయిర్ అంతా కూడా డల్ గా జీవం లేకుండా అలా తయారైపోతుంది. RO, రివర్స్ ఆస్మోసిస్, దీని ద్వారా మనం హై TDS వాల్యూస్ ని తగ్గించుకోవచ్చు. డిస్టిలేషన్ పద్ధతిలో కూడా మనం చేయొచ్చు, కానీ దీనివల్ల కొన్నిసార్లు అవసరమైన న్యూట్రియన్స్, మినరల్స్ కూడా పోయే ప్రమాదం ఉంటుంది. బ్లెండింగ్, RO వాటర్ ని మినరల్ వాటర్ ని కనుక మిక్స్ చేయగలిగితే టేస్ట్ ని, హెల్త్ ని కూడా బ్యాలెన్స్ చేసుకోవచ్చు. సో వాటర్ చూడడానికి క్లియర్ గా, నీట్ గానే కనిపిస్తుంది కదా, ప్యూర్ వాటర్ అనుకోవడానికి లేదు. అందులో అవసరమైన న్యూట్రియన్స్, మినరల్స్ ఇవన్నీ కూడా ఉంటేనే తాగడానికి యోగ్యంగా ఉన్నట్టు, మనకి ఆరోగ్యాన్ని కలిగిస్తున్నట్టు.